హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆహారమే ఆరోగ్యం. మనం ఇవాళ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత దానిలోనికి కొంచెం సోంపు, అలానే సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, దానిలోనికి కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అవనివ్వాలి. ఇవి కాస్త ఫ్రై అవుతూ ఉండగా దీనిలోనికి దంచిన వెల్లుల్లి, అలానే కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కారం, అలానే ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం సేపు బాగా కుక్ అవనివ్వాలి. ఇప్పుడు దీనిలోనికి ముందుగా ఉడికించి ఉంచుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని గ్రేవీ ఎగ్కి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని దీనికి మూత పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత దీనిలోనికి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ ఎగ్ కర్రీ సాంబార్లోకి సైడ్ డిష్గా కానివ్వండి, లేదా పప్పులుసు, ఇలాంటి కర్రీస్ ఏం చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి దీన్ని ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.